టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి టీటీడీ ఆధ్వర్యంలో నడపబడే సంస్థలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఓసీఎల్ 22.01 కోట్ల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరాలను స్విమ్స్కు అందించారు. ఈ వైద్య పరికరాలను చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు స్విమ్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 22.01 కోట్ల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరాలను భారీ విరాళం అందించారు. But anyway, something will come now. Yeah, in Last advanced 10 years, stages. nothing came only. Yeah, in advanced stages. I Okay. think we. मैडम ने डरते डरते किया था कि फिर रिक्रेस हो जाएगा. प्लस है నిజమేలే కానీ That room we should not go. Okay. ఓకేనా ఓకే ఓకే ఓకేనా ఓకే 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 లైట్ ఉన్నది కదా మరి చూసుకో ఓకే ఇక్కడ ఆల్రెడీ कुमार शर्मा नामधेय ఆపకే బస్సు समर्पयामि नारिकेलं निवेदयामि ఏం కావాలి ఫోటోగ్రాఫర్స్ సార్ ఓకే సార్ ఇంకో ఓకేనా ఓకే సార్ ఇంకో Sir, please. బ్రదరు మీరు తీసారు తప్పకుండా Namaskar, and on behalf of Indian Oil, I take this moment as a proud occasion for each of the IOCNs that as a part of our CSR initiative, which we call it as Indian Oil Arogyam, today we are able to contribute 2 machines of excellence in nature so that the patients here will get the right treatment and will be in a position to go back to their homes with disease free. And I wish the entire SWIMS staff and the entire doctors fraternity here all the very best in taking this mission forward, and I will sincerely place and acknowledge the efforts put in by the TTD towards this extent, towards human excellence as well as for taking care of the society at large. We at Indian Oil, being a part of this journey, feel good about it, and we would like to continue our endeavors in this regards to this great institute. Thank you, thanks a lot. గారు స్థాపించినటువంటి ఈ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ సేవలు సామాన్యులకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మొదటి నుంచి కూడా టీటీడీ వారు అనేక రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా ఇలా ఐఓసీఎల్ లాగా ముందుకు వచ్చి ఈ 21 కోట్లతోటి ఇంత అడ్వాన్స్డ్ మెషిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్వాన్స్డ్ మెషిన్స్ తోటి అత్యుత్తమ సేవలు అందిస్తామని మన చైర్మన్ గారికి
ఐఓసిఎల్ అధికారులకు కూడా మేమందరం కూడా ప్రామిస్ చేస్తూ మీరు ప్రజలు మా మీద నిలబెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని ఈ రకంగా మొత్తం స్విమ్స్ కుటుంబం తరఫున మీ అందరి ముందు వాగ్దానం చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. రోబోటిక్ అది తర్వాత ఫేజ్లో వస్తుంది. ఇప్పుడు ఇది ముఖ్యమైన దీని తర్వాత చైర్మన్ గారు చెప్పినట్లుగా ఉత్తరోత్తర ఇంకా కొత్త మెషిన్స్ కూడా రాబోతున్నాయి. దీని తర్వాత చైర్మన్ గారు 14 కోట్లతోటి పెట్ స్కాన్ కూడా శాంక్షన్ చేశారు. అది ఒక 5 నెలల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే 25 ఆపరేషన్ థియేటర్లకు సరిపోను సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ కూడా అత్యాధునిక వసతులతో చైర్మన్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒక 6 నెలల్లో సాకారం అవుతుంది. మనం ఈ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనము వచ్చేటువంటి కొత్త కొత్త మిషన్లని ట్రీట్మెంట్లని సమకూర్చుకుంటూ ఆ స్వామి పాదాల చెంత ప్రజలందరికీ సేవ చేయాలని మేమందరము సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఐఓసిఎల్ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు సుమారు 21 కోట్ల పెట్టుబడితో ఒక 2 మంచి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి ఎంఆర్ఐ, రెండోది సిటీ స్కాన్. ఇప్పుడున్నటువంటి రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల సంవత్సరానికి 2.5 లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్తోని ఈ టెస్టులన్నీ కూడా పేదవాళ్ళకి చేయటం జరుగుతుంది. గత 30 ఏళ్ల కింద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ ఈ స్విమ్స్ హాస్పిటల్. ఆయన ఆ 30 ఏళ్ల కింద ఈ పేదవాళ్ళకి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతాం. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సంవత్సరానికి సుమారు 140 కోట్లు వెచ్చించి టీటీడీ నిధుల నుంచి ఈ స్విమ్స్ హాస్పిటల్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేదవాళ్ళకి అత్యంత తక్కువ ధరతో వైద్యం అందించాలని చెప్పేసి డైరెక్టర్ గారిని కోరుతున్నాం. ఇక మీదట కూడా దీన్ని స్విమ్స్ హాస్పిటల్కి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో మనం ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కానీ ఐఓసిఎల్కి కానీ అందరికీ పేరు పేరున